అబ్బాయి చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు, నిన్న మీరు చాలా వీడియోలో చూసుంటారు. ఆయన ఏలూరులో పెళ్లికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రజెంటు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు, సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మంచివాడు అనేది. ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిబూతులు తిట్టాడండి. అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిబూతులు తిట్టాడు, మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ పచ్చిబూతులన్నీ కూడా మన సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి, చూడండి. ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు, పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు. ఇది అన్యాయం అండి. అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు, అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రికమెండేషన్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేసాం. ఇందాక నేను ఎక్కడో మా చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా. అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా, నాకంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా నేరం చేసి ఎవరన్నా మర్డర్ చేస్తే నేను అసలు మర్డర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా, అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి? నేరం చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు. కారు అడ్డం పెట్టినందుకేనంట. కారు దోవలో అడ్డం పెడతారు, సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు. ఈ రకంగా రౌడీయుధం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు. దీనికి పోలీసులు సహకరిస్తున్నారు. అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ గారిని వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం. కానీ ఆయన కలవలేదు. ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు, ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని కలవకపోయినా, మా రికమెండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు, ఈ ప్రెస్ చూస్తారు, ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నా. చూడకపోతే మా కర్మ, అది మేమేం చేయలేం. ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలా. ఇవాళ మేము అప్పిరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం. డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా 4:35కి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం. మేము 4:30కి వచ్చి కూర్చున్నాం. పైన డీజీపీ గారు ఉన్నారు. అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, ఈ రిప్రజెంటేషన్ ఎవరికైనా ఇస్తామా అంటే ఎవరు తీసుకోలేదే, ఎవరు తీసుకోమన్నారు. నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా. ఆయన బిజీగా ఉంటే ఉండదు, తప్పులేదు. తప్పు డీజీపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు. మాబోటి వాళ్ళని, అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని, మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే. కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్స్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో. అది కూడా లేదు. ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు. చివరికి గోడ కండి చూద్దాం, ఇక్కడ అంటించడానికి లేదన్నారు. వాట్ ఈస్ దిస్? ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా, లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గంగా ఉంటే పర్లా. డీజీపీ గారి పరిపాలన ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగన్నా? అయ్యా, తమరు ఐపీఎస్ ఆఫీసర్, మీరు శాంతి భద్రత కాపాడవలసిన వారు. రేపు ఏదైనా కోర్టులో అడిగితే మీరు సమాధానం చెప్పాలి. అనిత గారు సమాధానం చెప్పరు, లేదు లోకేష్ గారు వచ్చి సమాధానం చెప్పరు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, హరీష్ గుప్తా గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈజ్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్. గౌరవం లేకపోతే ఎలాగూ? మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకుని చిత్తుబొట్లో బారేస్తారో, మీరు పెట్టుకుని దాన్ని చదువుకొని ధర్మాలు ఆలోచిస్తారో వేరే అంశం. కనీసం తీసుకోవడానికి కూడా అంత బద్ధకం అయితే ఎలాగూ? తీసుకోవడానికి మీరు బిజీగా ఉంటే మీ దగ్గర ఉన్న ఆఫీసర్ని అపాయింట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? ఎందుకు మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఇది ధర్మమా, న్యాయమా? ఆలోచించబోయి మనవి చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోలీస్ యంత్రాంగం చేయటం చాలా బాధాకరం. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్న హరీష్ గుప్తా గారిని, ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ, ఇప్పటికైనా ఈ రికమెండేషన్లు మీరు ఎవరైనా పంపించి తీసుకోండి, లేకపోతే మళ్ళా వచ్చి ఇవ్వమంటే మళ్ళీ ఇస్తాం. టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇవాళ వంశీని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి ఇవాళ రాత్రి లోపల మీరు వితిన్ 24 hours లోపల మీరు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే
అది మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల కిందకు వస్తుంది. అసలు ఫాల్స్ కేసులు పెట్టి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రవర్తించడం పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి వెళదామని వచ్చాం. ఇది జరిగిన విషయం. అబ్బాయి చౌదరి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నావు రాంబాబు? నీకేమన్నా తెలుసా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి? ఆయన చేసినటువంటి ద్రోహాలు పేరుకి సాఫ్ట్వేర్, మెంటాలిటీ అంతా హార్డ్వేర్, అంత క్రిమినల్. అలాంటి క్రిమినల్ ఉండనే ఉండడు. 6 కోట్ల రూపాయలు కొల్లేరు ప్రజల యొక్క డబ్బులు కాజేసి నీ ఇంటి ముందు 100 రోజులుగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్యమాలు జరగటల్లా. వంట వార్పు పెట్టి పేదవారు పళ్ళేలు కొడుతున్నారంటే, అయ్యా బోలేదు, మా బో అంతా లాగేసుకున్నావు నువ్వు అని పళ్ళేలు కొడుతుంటే సిగ్గు లేకోకుండా ఎదురు మళ్ళీ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు 100 రోజులు ఉద్యమం జరుగుతుంది? అదే తెలుగుదేశం పార్టీలో నా ఇంటి ముందు ఇలాంటి ఉద్యమం జరుగుతుంటే మా నాయకుడు నన్ను పిలిపించేవాడు, నా తప్పుంటే మందలించేవాడు, దాన్ని ఇమీడియట్గా షార్ట్ అవుట్ చేయమని డైరెక్షన్ ఇచ్చేవాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజున పిలిచి దెందులూరులో ఏం జరుగుతుంది, ఎందుకు అంత ధర్నా చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు, అటు నీకు 100 ఎకరాల పొలం ఉంది, నీకు పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, కోకో ఉంది, నీ పొలంలో నువ్వు వ్యవసాయం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారావు? మీడియాకి అడ్రస్ చేయి. నీవేం తప్పు చేయకపోతే నీ పొలంలో నువ్వు ఎందుకు కోసుకోలేకపోతున్నావు, ఎందుకు నీ పంటను నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు, నువ్వు చేసినటువంటి ద్రోహం ఏంటి అని ప్రజలకు సమాధానం చెప్పు. ఏదో మేము పెళ్ళికి వెళ్ళాం, శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, మా మీద కేసు పెట్టేశారు, ఊరికెళ్ళి శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా, మేము వెళతలేదా? నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు, మేము ఓడిపోయినటువంటి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, ఎవరికే లేని నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు? నిన్ను నన్ను పెళ్ళికి పిలిచాడు. యాక్చువల్గా నన్ను పెళ్ళికి పిలిచినోడు నీ పార్టీ వాడే. నేను వచ్చా పెళ్ళి ఎవరైతే నిన్ను నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం, నీది తప్ప మాది తప్ప. నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇంక అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో. నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు, వెనుగళ్ళ రాము గారు, హైదరాబాద్లో ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పైపెచ్చు ఏమంటున్నావు? వాళ్ళందరూ నన్నే తప్పుపట్టారు అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళిద్దరితో చెప్పించు, టీవీలో మీడియా ముందు చెప్పించు, నీ తప్పో నా తప్పో, ఏం జరిగిందో పెళ్ళికి పిలిచినతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో. అంబటి అడుగు రమేష్ గారిని, ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే, కారటం పెడితే దుర్భాషలాడా, తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే, నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే, అబ్బాయా నువ్వు కాబట్టి మగవాడు రా, నువ్వు పెళ్లి కాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పురా బాబు, ఏదో నోరు ఉంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని, నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఎందుకు ఆ విషయం మీద నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు? కారణం ఏంటి? నీ మాటలు కావా ఇవి? నువ్వు మాట్లాడి కావా? ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడడానికి? మా గురించే మాట్లాడుతున్నావు. డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటు చేల్తానంటున్నావు. ఆ రోజు నువ్వెందుకు తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని ఆపావు? నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది. నేను చెప్పేది ఏంటంటే, మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి
దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది.